నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ కు భారీ షాక్ తగిలింది. సినీ నటి మాధవీలత ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై జేసీ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఇటీవలే మాధవీలత ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31 అంటే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఈ వివాదం మొదలైంది. జేసీ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు వెళ్లొద్దంటూ తాడిపత్రి మహిళలకు మాధవీలత విజ్ఞప్తి చేశారు. అయితే మాధవీలత తీరుపై జేసీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు జేసీ. అయితే క్షమాపణలు చెప్పినా కూడా నాకు వద్దు అంటూ జేసీ వ్యాఖ్యలపై మాధవీలత తీవ్ర ఆవేదన చెందారు. ఆయనపై చర్యలు ఎలాగైనా తీసుకోవాల్సిందే అంటూ కూడా మాధవీలత డిమాండ్ చేశారు. అయితే జేసీ వ్యాఖ్యలకు సంబంధించి సినీ నటులెవరూ స్పందించలేదంటూ మాలో కూడా ఫిర్యాదు ఇచ్చారు మాధవీలత. తర్వాత హెచ్ఆర్సీకి కూడా కంప్లైంట్ చేశారు మాధవీలత. రీసెంట్గా సైబరాబాద్ పోలీసుల దగ్గర కూడా జేసీ వ్యాఖ్యలకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మాధవీలత డిమాండ్ ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పినా కూడా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ మాధవీలత అయితే ఆరోపిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రెడ్డితో పాటు ఆయన అనుచరులు సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి తనకు సంబంధించి అసభ్యకరమైన పదాలతో దూషిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి వారం రోజుల క్రితమే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందించడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయనకు సంబంధించిన ముఖ్య అనుచరులు కూడా సోషల్ మీడియా వేదికగా తనను టార్గెట్ చేసి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెడుతూ తనకు సంబంధించి తన పరువుకు భంగం కలిగించే విధంగా కూడా టార్గెట్ చేసి తనను వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు పైనే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ వివాదం అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఫోన్ లో బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రైట్ సురేష్, జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా డేంజరస్ పర్సన్. అలాగే తన వల్ల ప్రాణహాని ఉంది, జేసీ వల్ల ప్రాణహాని ఉందంటూ కూడా మాధవీలత అయితే ఆరోపించారు. దీనిపైన జేసీ అనుచరులు ఏమంటున్నారు? జేసీ కానీ జేసీ అనుచరులు స్పందించారు. అంటే కంప్లైంట్ ఇచ్చి 10 రోజుల క్రితమే ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది సైబరాబాద్ పోలీసులకు. వాళ్ళకు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో విచారిస్తున్నారు ప్రస్తుతానికి పోలీసులు. అయితే తనకు సంబంధించి ఒక వివాదంలో తనను టార్గెట్ గా చేసుకొని తాను వ్యాఖ్యలు చేశానని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, ముఖ్యమైన ఆయన అనుచరులతో పాటు మరికొంతమంది సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్ వేదిక కూడా అనేక పోస్టులు పెడుతూ తనను టార్గెట్ గా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించినప్పటికీ ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా క్షమాపణ సరిపోదు, అతనిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాధవీలత ఫైట్ చేస్తుంది. ఆయనపై చర్యలు తీసుకునే వరకు కూడా నేను పోరాడతానని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. రెడ్డి, మాధవీలత ఇప్పటికే మాలో అలాగే హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేస్తారు. మా నుంచి ఎటువంటి యాక్షన్కి వాళ్ళు తీసుకున్నారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాలో ఫిర్యాదు చేసినప్పటికీ అంటే ఎలాంటి యాక్షన్ అయితే మాలో ఇంకా తీసుకోలేదు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఎవరెవరు పోస్టులు పెట్టారో, ఆమెకు ఎవరు ఫోన్లు చేసి బెదిరించారో వాటికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఆమె తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఎవరు స్పందించట్లేదు అని చెప్పేసి కూడా ఆమె ఆపోవడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మాధవీలత చెప్పడం జరిగింది. అయితే తనకు సంబంధించి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ దర్యాప్తులో అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్తాను. థ్యాంక్ యూ సురేష్. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. సినీ నటి మాధవి ఫిర్యాదుతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తనపై జేసీ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని
ఇటీవలే మాధవీలత ఫిర్యాదు చేశారు. అసలు వివాదం ఏ విధంగా మొదలైందనేది చూసుకుంటే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి డిసెంబర్ 31 సందర్భంగా మొదలైన వివాదం జేసీ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు వెళ్లొద్దంటూ తాడిపత్రి మహిళలకు మాధవీలత విజ్ఞప్తి చేశారు. అయితే మాధవీలత తీరుపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, సోషల్ మీడియాలో తనని టార్గెట్ చేశారు అంటూ మాధవీలత ఆరోపించారు. ఆ తర్వాత జేసీ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అబ్యూస్ చేసేసి సింపుల్గా క్షమాపణలు చెప్తే సరిపోతుందా అంటూ మాధవీలత మళ్ళీ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా సైబరాబాద్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. తనకి ప్రాణహాని ఉంది అంటూ కూడా మాధవీలత ఆరోపిస్తున్నారు. జేసీ వ్యాఖ్యలపై మాధవీలత తీవ్ర ఆవేదన చెందారు. ఆయనపై ఎలాగైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.